ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. నాకు నువ్వు 2 పనులు చేసి పెట్టట. నువ్వు చందుకి విడాకులు ఇచ్చావు, నిహారికని చందుకిచ్చి పెళ్లి చేయాలి. ఎందుకంటే సూర్య మర్డర్ జరుగుతున్నప్పుడు, అది అతను బతుకున్నప్పుడు అక్కడ నువ్వు ఉన్న విషయం నేనెవరికి చెప్పలేదు. సూర్య హంతకుడు ఎవరనేది పోలీసులకి ఇంతవరకు దొరకలేదు. సో కత్తిపోట్లతో ఉన్న సూర్య దగ్గర ఉన్న నిన్ను వెంటనే అరెస్ట్ చేసి తీరతారు. అంజలి మీద ఉన్న కోపంతో తన భర్తను చంపేశావని అంజలి, మీ అయ్య, మీ అమ్మ, చందు మొత్తం అంతా నమ్మేస్తా. దాంతో నీ పని క్లోజ్. ఎలా ఇప్పుడు? ఏం చేయాలి? ఏంటి దీనికి సొల్యూషన్? అవును, రమేష్ సూర్య ఇన్సిడెంట్ షూట్ చేశాడు. కానీ అసలు వాడు ఎక్కడెందుకున్నాడు? ఇది జరుగుతుందని వాడికి ఎలా తెలుసు? తెలిసిందనుకుందాం, నేను సూర్యుని పొడిచిన తర్వాత అక్కడికి వెళ్ళాను అంటే పొడిచిందెవరో కూడా షూట్ చేసి ఉండాలి. అంటే హంతకుడెవరో రమేష్కి తెలుసు. మై గాడ్, ఎలాగైనా హంతకుడిని కనిపెట్టాలి. అసలైన హంతకుడు దొరికితేనే గాని పోలీసులు నన్ను నమ్మరు. ఎస్, అంతే. ఎలాగైనా హంతకుడిని పట్టుకోవాలి, ఎలాగైనా ఆ సీడీ సంపాదించాలి. నమస్తే సార్. నమస్తే. ఏం సతీష్, ఏం ఇన్ఫర్మేషన్? అవును సార్. కూర్చో. ఏంటది? నిహారిక రమేష్ని కలిసింది సార్. ఎక్కడ, ఎప్పుడు? నిన్న ఉదయం. ప్రస్తుతానికి ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ తెలియలేదు సార్. అంటే ద్రోహులు చందు చుట్టూ ఉన్నారని సూర్య చెప్పింది రమేష్ నిహారికల గురించేనా? రమేష్ గీతను కలిశాడు, ఆమెను బెదిరించాడు. గీత చందు ఇంటికి రానంది. తర్వాత నిహారిక మావయ్యకి ఫోన్ చేశాడు, అతను వచ్చాడు. నిహారిక రమేష్తో మాట్లాడింది. ఇప్పుడు చందుని పెళ్ళాడతానంటుంది. అంటే ఇది రమేష్ డ్రామానా? రమేష్ నిహారికలు కలిసి ఆడుతున్న డ్రామానా? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏమై ఉంటుంది? చందుకు ఫోన్ చేస్తే లేదు.
డైరెక్ట్గా రమేష్ని కంట్రోల్లోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎస్, అదే బెస్ట్. రైట్. చెప్పింది గుర్తుందిగా? ఫోన్ కాల్ వచ్చిన 5 నిమిషాల్లో నేను చెప్పిన అడ్రస్లో మీరు ఉండాలి. అర్థమైందా? నువ్వేంటి ఇక్కడ? నువ్వేగా రమ్మంది. ఏదో మాట వరుస కంటే వచ్చేస్తావా? నువ్వు మాట వరుస కన్నావో మదమే కన్నావో నాకు అనవసరం. నాకు డబ్బు కావాలి. డబ్బా? అవును, అది ఇప్పుడే. నువ్వు మాటి మాటికి డబ్బు అంటే నేను ఎక్కడ చెప్తాను? అది నాకు అనవసరం అని చెప్తున్నానుగా. నువ్వు ఇస్తానని చెప్పినప్పుడు ఆలోచించుకుని ఉండాల్సింది. ఇస్తాను, కానీ ఆస్తి నా చేతికి రావాలిగా. రాకముందే ఇస్తానన్నావుగా. ఇస్తానని చెప్పింది ఇచ్చేశాను. అది సూర్యని లేపేసినందుకు ఇచ్చింది. ఇప్పుడు అడుగుతున్నది ఎడిటర్ని కట్ చేసినందుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేమెంటా? ఏది ఇచ్చినా ఏం చేసినా ఆస్తి వచ్చిన తర్వాతే వెళ్ళో. ఏయ్! ఏంట్రా వాగుతున్నావు? ఏ బిచ్చగాడిని అనుకుంటున్నావా? సత్తి 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 కత్తిని తప్ప దేన్ని నమ్మడు. మర్యాదగా డబ్బిచ్చావా? సరే సరే, లేదా సారీ చెప్పడానికి నిన్ను కూడా ఆ సూర్య దగ్గరికి పంపించేస్తాను. ఓకే ఓకే, కూల్. అంత కోపం ఎందుకు? ఇప్పుడు నీకు డబ్బు కావాలి అంతే కదా? కాసేపు ఉండు, పట్టుకొస్తాను. రండి, కూర్చోండి కూర్చోండి. ఏదో కాలక్షేపాన్ని సరదా వీడియో చూడండి. ఇది నొక్కండి, ప్లే అయిపోద్ది. నేను ఇప్పుడే వస్తాను. ఒకవేళ నేనే చంపితే? సతీ సతీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను చంపడం ఏంట్రా? సతీ సతీ, నువ్వు 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 నా ప్రాణ స్నేహితుడిరా. నీకు దండం పెడతానురా. నీ దండం విలువ 10 కోట్లు సూర్య. ఎలా వదులుకొని సూర్య? ఎన్ని జన్మలెత్తితే అంత సొమ్ము వస్తుంది చెప్పు. రే సతీ, సతీ వద్దురా వద్దురా సతీ. నా కోసం వదిలేరా సతీ, ప్లీజ్. పిక్చర్ అదిరిపోయింది కదా, అవార్డు గ్యారంటీ. ఇప్పుడు చెప్పు 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 ఎంత కావాలి? ఇది అన్యాయం. ఏంట్రా అన్యాయం? ఇదా? మరి నువ్వు సూర్యకి చేసిందాన్ని ఏమంటారమ్మా? మనం చేసేవే అన్యాయాలు, మళ్ళీ ఇందులో అన్యాయం న్యాయం ఏంట్రా? నువ్వేదో పెద్ద క్రిమినల్ అని జైలుకి వెళ్ళానని చెప్పావు. పనికి మాలిన వాళ్ళేరా పట్టుబడేది, జైలుకి వెళ్ళేది. నాలాంటి తెలివైన వాళ్ళు కాదు. ఏదో మాసన్నా. ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా క్లాస్ టచ్ ఎలా ఉంటుందో? నవరంధ్రాలు మూసుకుని ఆస్తి చేతికి వచ్చే వరకు చెప్పినట్టు చెయ్యి. ఆస్తి ఇస్తా, నీకు దారి చూపిస్తా. అంతలోపు ఏమైనా ఓవర్ యాక్షన్ చేయాలని చూసావనుకో, ఆ సిడి పోలీస్ స్టేషన్లో, నువ్వు జైల్లో ఉంటా. నేనంటూ పట్టుబడితే నువ్వు బయట ఉంటాననుకుంటున్నావా? ఏం పీకుతావు? ఏం పీకుతావు? పట్టుబడిన ప్రతి నేరస్తుడు నాకు ఎంపీలతోనూ ఎమ్మెల్యేలతోనూ సంబంధం ఉందని చెప్తూనే ఉంటాడు, కానీ ఏం చేయగలిగారు వాళ్ళు? ఆ సీడీలో నువ్వు క్లియర్గా సూర్యని చంపుతున్నట్టుగా ఉంది. అంతకన్నా ముందు వాళ్ళందరి దగ్గర నా గురించి మంచి ఇంప్రెషన్ ఉంది. ఏం చేస్తావురా నన్ను? నా గురించి తక్కువ అంచనా వేయకు. నేను చేసే పనుల్లో వేటిలోనూ నేనున్నాను. నీహారికని చందు విషయంలో ఫిక్స్ చేశాను, అందులోనూ నేను లేను. నీహారిక కిడ్నాప్ విషయంలో ఉదయ్ గారిని ఫిక్స్ చేశాను, అందులోనూ లేను. ఇప్పుడు ఇందులో నిన్ను. ఇందులో ఏది బయటపడ్డా మీలో ఒకళ్ళు బలవుతారు, కానీ నేను కాదు. దట్ ఈస్ రమేష్. నేను వద్దని చెప్పే వరకు
నేను చెప్పిన పనులు చేస్తూనే ఉండు. ఆ తర్వాత బాయ్. అర్థమైందిగా? నౌ గెట్ అవుట్. అవుట్. ఎలా ఉన్నావు? మామూలే. ఏంటవి? సూర్య డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాను. రిజిస్ట్రేషన్ చేయాలి. పాలసీ అమౌంట్ వాళ్ళ అమ్మగారికి ఇస్తే ఆవిడకు ఉపయోగపడుతుంది కదా. అందరికీ అన్నీ చేస్తున్నావు, మరి నీ గురించి ఎవరు చేస్తారు? నేనే. అంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు అంజలి? కాఫీ తాగుతారా? ఇప్పుడే వద్దు. అంజలి, మీ బంధువులు, సూర్య ఫ్రెండ్స్ వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఇస్తావా? ఎందుకు? ఎందుకేంటి అంజలి, ఎల్లుండి 12వ రోజు. కార్యక్రమాలు, ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా. అవేం అక్కర్లేదు. ఏ? వద్దు, నాకు ఇష్టం లేదు. అదేంటి అంజలి? ఇప్పటికే మీ అత్తగారితో సహా సూర్య విషయంలో అందరూ నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా నువ్వు ఇలా చేస్తే? ఈ కార్యక్రమాలు చేస్తే ఇంతకు ముందు జరిగిన వాటికి క్షమిస్తారా? సూర్య తను నాకు చెప్పిన పనులు చేయడం ద్వారా తనకు ఆత్మశాంతిని కలిగిస్తాను. ఇలా ఏడ్చి మొత్తుకొని మాత్రం కాదు. అయినా ముందు తన్ని చంపిన వాళ్ళని పట్టుకొని శిక్షించి ఆత్మశాంతి కలిగించండి. అది జరుగుతుంది, ఎంక్వైరీ నడుస్తుంది కదా. వాటెవర్. ఈ పసుపు కుంకుమలు తీయడం, గాజులు పూలు పెట్టుకోకపోవడం నాకిష్టం లేదు చందు. నేను నీ కన్నీళ్లు తీసుకువెళ్తున్నానన్నాడు సూర్య. ఏడవడం, ఏడుపు మొహంతో కనిపించడం నాకిష్టం లేదు. అదేంటి, ఎక్కడికి వెళ్ళా? పని మీద బయటికి వెళ్ళాను. ఇప్పుడేం పని? రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కనుక్కుందామని యూనివర్సిటీకి వెళ్ళాను. నిహారిక రాసిన ఎగ్జామ్స్ మామూలువేం కాదుగా. రిజల్ట్స్ మీద కంగారుంటుంది. అదే పీజీ లెవెల్ ఎగ్జామ్స్ కదా, కంగారుంటుంది. అందుకే వెళ్తానంటే వెళ్ళమన్నాను. తనకి ఇక్కడేం తోచదు కదా. ప్లీజ్ నిహారిక, వీలైనంత వరకు అంజలికి కాస్త దగ్గరగానే ఉండు. నేను ఉదయాన్నే వస్తాను, డీటెయిల్స్ అప్పుడు మాట్లాడుకుందాం. చెప్పు గీత. ఎక్కడున్నారు? ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరుతున్నాను. బిజీగా ఉన్నారా? పర్లేదు, చెప్పు. ఒకసారి చందు ఇంటికి రాగలరా? ఎందుకు? చెప్తాను. అర్జెంటా? ఆల్మోస్ట్. వీలైనంత వెంటనే రావాలి. మినిస్టర్ గారి దగ్గర పని ఉంది, పని చూసుకొని వస్తాను. హ్మ్. ఆ మలక్పేట డెఫ్ అండ్ డమ్ స్కూల్కి డొనేషన్ పంపించావా చందు? పంపించాను నాన్న. అలాగే కొత్తపేట ఆర్ఫనేజ్ స్కూల్ కూడా 1,00,000 పంపించు. స్కూల్స్ తెరిచే సీజన్ కదా, బుక్స్, యూనిఫామ్ కొనుక్కుంటారు. అక్కడికి కూడా ఆల్రెడీ పంపించాను. గుడ్. ఇంత సిన్సియర్గా ఉండే నీ లైఫ్లో ఈ డిస్టర్బెన్సెస్ ఏమిటో అర్థం కావటం లేదురా. వస్తాను నాన్న. వెళ్ళొస్తానమ్మా.
రామ్మా. ఏంటమ్మా ఇలా చేసావు? ఈ వచ్చేది నిన్నే వచ్చుంటే ఎంత బాగుండేది చెప్పు. నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు మావయ్య. భవిష్యత్తులో మీ అబ్బాయి మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి శాశ్వత పరిష్కారం తీసుకొచ్చాను. అంటే మీకు తెలిసిందే, నీహారికని వెంటనే పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చాను. నీకేమైనా పిచ్చెక్కిందా? లేదు, ఇప్పుడిప్పుడే ఎక్కిన పిచ్చి తగ్గింది. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందమ్మా. నీ తలకు నువ్వే కొరువు పెట్టుకుంటున్నావు. నీ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అని మీరనుకుంటున్నారు. భవిష్యత్తు బాగు చేసుకుంటున్నానని నేను అనుకుంటున్నాను. గీత, తొందరపడుతున్నావు. లేదు, ఆలస్యం అయిందని బాధపడుతున్నాను. ఈ విషయం అంత తేలిగ్గా ముగిసేది కాదు. వెళ్ళి మీ అమ్మ నాన్నని తీసుకురా. అక్కర్లేదు, ఎవరిని తీసుకురావక్కర్లేదు. వెళ్ళి విడాకులు తీసుకురా. నీ కోరిక ప్రకారం వాళ్ళకి పెళ్లి చేస్తాం. పెళ్లి జరగాలంటే విడాకులే అక్కర్లేదు. నేను నో అబ్జెక్షన్ రాసిస్తే చాలు. అది కూడా రెడీగా ఉంది. 2 రోజుల్లో మీ పెళ్లి జరిగిపోవాలి.